పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మధు గారు, రీసెంట్ టైమ్స్లో లంసమ్ ఒకటి ఎస్ఐపి ఎక్కువగా ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. బట్ ఇదేంటి అనేది ప్రాపర్గా అందరికీ తెలీదు. బట్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి రెండు బెస్ట్ అంటారు. అసలు వీటి గురించి ఇన్ డీటెయిల్గా చెప్తారా? ఇవి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతులు అండి. లంసమ్ అంటే ఒకేసారి మీ దగ్గర ఉన్న డబ్బును తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఎస్ఐపి అని అంటే మీ దగ్గర ఇప్పుడు పెద్ద లంసమ్ లేదు, మీ దగ్గర రెగ్యులర్గా మంత్లీ శాలరీ వస్తుంది లేదా బిజినెస్ ఇన్కమ్ వస్తుంది, కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని మంత్లీ మోడ్లో దాన్ని ఎస్ఐపి అంటారు. దీన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని అంటారు. అయితే మీరు లంసమ్ ఉన్న వాళ్ళకి ఎస్ఐపి కోసం వెయిట్ చేయడం అనేది మూర్ఖత్వం అవుతుంది. లంసమ్ ఉంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. ఎస్ఐపి ఎవరికి బెటర్? ఎస్ఐపి లాంగ్ టర్మ్ లో మీరు ఒక వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎస్ఐపి అనేది చాలా బెటర్. ఎస్ఐపిలో ఒక 2-3 రకాల అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. ఈక్విటీ మార్కెట్ ఏంటంటే మీకు ఎప్పుడు వొలటైల్ గా ఉంటది, అంటే ఒకసారి పెరగడం ఒకసారి తగ్గడం. మీరు న్యూస్ లో చూస్తూ ఉంటారు, సెన్సెక్స్ ఈ రోజు చాలా పెరిగిందని, ఈ రోజు డౌన్ అయిందని చెప్తా ఉంటారు. వెరీ కామన్ పీపుల్ కి అర్థం కాదు. ఇంకొక పెద్ద కన్ఫ్యూజన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే, రెగ్యులర్ గా కామన్ పీపుల్ ఇప్పుడు చూసే యాడ్స్ లోగా మీరు క్రికెట్ చూసారనుకోండి, అందులో రోహిత్ శర్మ మ్యూచువల్ ఫండ్స్ అయ్యే అని చెప్తాడు, ధోని వచ్చి సిప్స్ అయ్యే అని చెప్తాడు, సచిన్ టెండూల్కర్ చెప్తా ఉంటాడు. దాని వెంటనే 1 సెకండ్ కి మళ్ళీ డ్రీమ్ 11 యాడ్ వస్తుంది, దాని తర్వాత వెంటనే స్టాక్స్ గురించి యాడ్ వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ లో ఏం చేస్తారంటే కామన్ పీపుల్ అందరు కూడా ఇవన్నీ కూడా అలాంటివేనేమో అనే ఉద్దేశం కూడా వస్తున్నారు చాలా మంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఈ యొక్క స్టైల్ అనేది ఈవెన్ కామన్ మ్యాన్ కి, ఈవెన్ స్మాల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి, చిన్న సాలరీ ఉన్న వాళ్ళకి కూడా ఇందులో ప్రాసెస్ ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అనేది ఉంటుంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ లో. మీరు 100 రూపీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్ లో. పర్ డైలీ ఎస్ఐపి కూడా ఉంది, డైలీ 100 రూపీస్ దాచుకునే ఫెసిలిటీ ఉంది. మీరు వీక్లీ చొప్పున ఎస్ఐపి చేసుకోవచ్చు, మంత్లీ 500 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. సో మీరు ఒక పెద్ద కంపెనీలో మీరు షేర్ కొనాలి అంటే 1,50,000 2 లక్షలు, ఇప్పుడు ఎంఆర్ఎఫ్ అట్లాంటి షేర్స్ కొనాలంటే పెద్ద అమౌంట్లు పెట్టాలి. దానికి తోడు ఆ కంపెనీ ఉంటుందా పోతుందా, అసలు దాని పరిస్థితి ఏంది మీరు అనలైజ్ చేసుకోవాలంటే అది అందరితో అయ్యే పని కాదు, అని టైం వేస్ట్ కూడా. ఫుల్ టైం చేసే వాళ్ళు స్టాక్ లో కొంటా ఉంటారు, అమ్ముతా ఉంటారు, అది డిఫరెంట్. ఇప్పుడు నేను అలా ఫుల్ టైం చేయలేను, నాకు ఒక ప్యాసివ్ ఇన్వెస్టర్ లాగా ఉంటాను అనుకున్న వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీ దగ్గర ఒకేసారి డబ్బు వచ్చింది, చాలా మందికి ఏం చేస్తారంటే మ్యారేజ్ టైంలో గిఫ్ట్ ఇవ్వడము, లేదా ఏదైనా ప్రాపర్టీ అమ్మితే దాన్ని షేర్ రావడము, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. దీన్ని మళ్ళీ ఏం చేస్తారంటే వీళ్ళు మళ్ళీ ఇంకో ప్రాపర్టీ తీసుకుంటారు. ఒక ప్రాపర్టీ నుంచి ఇంకో ప్రాపర్టీకి మారినప్పుడు ఏమైందంటే మనీ బ్లాక్ అవుతుంది చాలా సందర్భాల్లో, మిడిల్ క్లాస్కి ఎస్పెషల్లీ. మీకు ఇప్పటి వరకు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ లేదు అనుకుంటే డెఫినెట్ గా మ్యూచువల్ ఫండ్ అనేది ఫస్ట్ స్టెప్ గా తీసుకోవాలి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ బికమింగ్ ఏ షేర్ హోల్డర్ ఆఫ్ ఏ కంపెనీస్. మీరు ఒక కంపెనీ షేర్ కొంటే ఎలాగైతే ఆ ప్రమోటర్ షేర్ లో మీకు కొంత వస్తుందో, మ్యూచువల్ ఫండ్ లో కూడా మీరు పెట్టే ఒక ₹1,00,000 ₹2,00,000 అది ఒక 100-200 కంపెనీస్ లో మీరు ఒక షేర్ హోల్డర్ అవుతారు. ఆ కంపెనీస్ గ్రో అవుతున్నప్పుడు మీ మనీ అనేది గ్రో అవుతుంది. ఈ ఎస్ఐపి మరి లంసమ్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చినాయి? ఒకటే సింగిల్ కాన్సెప్ట్ ఉండొచ్చు కదా అని. ఇంతకు ముందు లంసమ్ అనే కాన్సెప్ట్ ఉండేది, ఈ మధ్యలో ఎస్ఐపి అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకనంటే మంత్లీ మోడ్ లో చేయడం వల్ల మార్కెట్ పెరిగినా తగ్గినా మీకు యావరేజింగ్ అనేది అవుతుంది అన్నమాట. ప్రైస్ ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఇది ఈక్వల్ గా మీరు బంగారం కొంటున్నారు, ఎవ్రీ మంత్ మనం కొనాలి. మన దగ్గర ఒక నెలకు ఒక ₹10,000 మిగులుతున్నాయి, ఆ 10,000తో ఎవ్రీ మంత్ బంగారం కొంటే గోల్డ్ రేట్ ఫ్లక్చువేట్ అయింది అనుకోండి, ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? గోల్డ్ రేట్ ఫ్లక్చువేట్ కాకుండా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ₹1,00,000కే ఒక తులం బంగారం ఉంది అనుకోండి, మీరు 10,000 పెడితే మీకు ఎంత వస్తుంది? 1 గ్రామ్ బంగారం వస్తుంది. రేపు నెక్స్ట్ మంత్ మీరు ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేయాలి మళ్ళీ, అప్పుడు గోల్డ్ రేట్ 90,000 అయింది. ఇప్పుడు మీరు 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లాస్ట్ మంత్ మీరు ₹1,00,000కు 10 గ్రాములు ఉన్నప్పుడు 1 గ్రామ్ కొనుక్కున్నారు, ఇప్పుడు మళ్ళీ 10,000 పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు 1 గ్రామ్ కంటే ఎక్కువ కొంటారు, ఎందుకంటే 90,000 అయింది కదా. మీరు ఇప్పుడు బయ్యర్ కదా, బయ్యర్కు ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ఉంటుందో అప్పుడు ప్రైస్ అనేది తగ్గిపోవడం వల్ల మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. అంటే మీకు 1.1 గ్రామ్ వస్తుంది, నెక్స్ట్ మంత్ మళ్ళీ తగ్గింది 1.2 గ్రామ్ వచ్చింది. సడన్లీ థర్డ్ మంత్ మీకు పెరిగింది బంగారం రేటు, 1,20,000 అయింది, అప్పుడు 0.8 గ్రామ్ వస్తుంది మీకు. అంటే కానీ అప్పటిదాకా మీరు కొని పెట్టుకున్నారు కదా, మీరు 90,000లో కొన్నారు, 80,000లో కొన్నారు, 1,00,000లో కొన్నారు, వీటన్నిటి యావరేజింగ్ మీరు చూసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు యాక్చువల్గా యూనిట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కాన్స్టాంట్ గా ₹1,00,000 గానీ ఉంటే మీ దగ్గర 4 గ్రాములు ఉండేది. ఈ విధంగా కొనడం వల్ల 4 గ్రాముల కంటే 0.2 0.3% అనేది ఎక్కువ ఉంది.
అది ఎస్ఐపిలో వర్క్ చేస్తుంది. ఓకే. దాన్ని యూనిట్స్ అంటారు. మార్కెట్ తగ్గితే మీకు ఎక్కువ యూనిట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కూడా మీకు టమాటాలు ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సేమ్ టమాటా ఎగ్జాంపుల్. ఎవ్రీ మంత్ మీరు ఒక 10 కిలో టమాటా కొనాలి. ఒకసారి 80 రూపాయల కేజీ ఉంది, ఒకసారి 70 రూపాయల కేజీ ఉంది. ఈసారి పంట బాగా వచ్చేసింది, మార్కెట్లో 10 రూపాయల కేజీ ఇస్తున్నారు. మీరు ఎవ్రీ మంత్ 10,000 పెట్టి కొనాలి. ఎవ్రీ మంత్ 10,000 పెట్టుకున్నప్పుడు ఒకసారి 10,000కి వచ్చేసింది, అది 10 రూపాయలకి వచ్చేసింది. కొన్ని 100 కేజీలు వచ్చేస్తుంది మీ దగ్గరికి. పెరిగి 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 మళ్ళీ 80, 90, 100కి వెళ్ళిపోయింది. మీరు అన్ని అక్యుములేట్స్ పెట్టుకోగలిగారు. అక్కడ టమాటా స్టోర్ చేయలేరు, కానీ గోల్డ్ స్టోర్ చేయొచ్చు. అలాగే మీకు మ్యూచువల్ ఫండ్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇంకొక అద్భుతం ఏంటంటే మీరు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు షేర్ కూడా పెరుగుతూ ఉంటుంది. మార్కెట్ అప్స్ అండ్ డౌన్సే కాదు. గోల్డ్ రేట్ ఎలా పెరుగుతుందో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా షేర్స్ లో ఉంది కదా. ప్రతి కంపెనీ ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ తీసుకుంటుంది కదా, వాళ్ళకి విజన్ ఉంటుంది కదా. ఈ సంవత్సరం ఇన్ని వేల కోట్ల ప్రాఫిట్ మనం తీసుకురావాలి, ఎలాంటి బిజినెస్ చేయాలి, ఎలాంటి డిస్కౌంట్ చేయాలి, ఎలాంటి లోన్స్ చేయాలి. ప్రాఫిట్ అనేది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ షేర్ వాల్యూ పెంచుతుంది. ఆ షేర్ వాల్యూ పెరగడం వల్ల మీరు అందులో 1% ఉన్నారు, 2% ఉన్నారు, 5% ఉన్నారు, డిఫరెంట్ మ్యూచువల్ స్కీమ్లలో ఉంటారు కాబట్టి అది వాల్యూ పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? లాస్ట్ 20-25 ఇయర్స్ యావరేజ్ చూసుకుంటే యావరేజ్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసరికి 15% నుంచి 18% రిటర్న్ ఇచ్చినాయి. వాట్ ఈస్ మీన్ బై 15 to 18% సార్? అలా మీరు అడిగినట్టుంటే మీ అమౌంట్ కనుక వన్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసింది 15% రిటర్న్ ఇస్తే ఎవ్రీ 5 ఇయర్స్కి డబుల్ అవుతుంది. ఈ రోజు మనం ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది డబుల్ అవ్వడానికి దీనికి ఇంకొక సింపులెస్ట్ ఫార్ములా కూడా ఉంటుంది. రేట్ ఆఫ్ రిటర్న్ 72 by డివైడ్ చేసేసినట్టయితే ఎన్ని సంవత్సరాల్లో డబుల్ అవుతుందో మనకు తెలిసిపోతుంది అనమాట. 72 డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఎంతైతే వర్కౌట్ అయిందో ఆ రేట్ అనేది ఇస్తే, సో అలా మీరు 72/15, 72/12 ఇలా వేసేస్తే అది ఎన్ని సంవత్సరాలు డబుల్ అవుతుందో తెలిసిపోతుంది. సేమ్ కేసు మరి ఎస్ఐపిలో ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? నేను 15,000 ఎస్ఐపి 15 సంవత్సరాలు 15% రిటర్న్ కనుక ఇచ్చినట్టయితే మీరు మొత్తం 15 సంవత్సరాల్లో 18 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది 92 lakhs నుంచి 1 crore అవుతుంది. సో ఇది లాంగ్ టర్మ్ లో వెల్త్ బిల్డ్ చేసే ఫార్ములా అనమాట. సో మరి ఈ రెండిట్లలో కన్ఫ్యూజన్ మళ్ళీ చాలా మంది అవుతారు. మరి ఇలా వెళ్తే ఎస్ఐపిలో బెటర్ కదా. లంసంలో ఎందుకు వన్ టైం చేయాలి అనుకుంటే, లంసంలో ఎందుకు చేయాలి అనుకుంటే ఒకప్పటి రేటు ఫ్యూచర్ రేట్కి ఎప్పటికీ ఈక్వల్గా ఉండదు. 10 years బ్యాక్ మీ ఎక్స్పెండిచర్ అనేది తక్కువ, ఇప్పుడు ఎక్కువ. దీని అర్థం ఏంటి? ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది, అప్పుడు షేర్ వాల్యూ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మీరు టెంపరీ అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పటికీ ఒకప్పుడు HDFC బ్యాంక్ షేర్ వాల్యూ ఇప్పుడు షేర్ వాల్యూ అనేది పెరిగింది. సో కాబట్టి ఈ రోజు ఉన్న ప్రైస్లు మీరు బుక్ చేసుకోవాలంటే లంసం ఫ్యూచర్ లో పెరుగుతుంది. అది కూడా చూసుకొని పెట్టాలి. మార్కెట్ బాగా ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు ఏమవుతుంది, కొంతమంది ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉంటారు, దానివల్ల కొన్ని సెంటిమెంట్స్ వస్తూ ఉంటాయి. అంటే అది నిజానికి నష్టం కాదు. మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే మీరు ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసినా బికాస్ ఆఫ్ మార్కెట్ అది ఒక 20% కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే 20 lakhs rupees మీకు నెగిటివ్ కనబడ్డా దట్ ఈస్ డజంట్ మీన్ దట్ మీరు ఎలాంటి కాల్ తీసుకోకపోతే ఇట్ విల్ ఇంప్రూవ్, ఇట్ విల్ ఇంక్రీజ్ అగైన్. మీరు దాన్ని 6 to 7 years హోల్డ్ చేయగలిగారని అంటే అది బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. కానీ మీరు ప్యానిక్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతే 20 lakhs పర్మనెంట్ లాస్. సో ఇదంతా లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఎప్పుడైనా సరే ఈక్విటీ అంటే నీ లాంగ్ టర్మ్. అందులో మరి మ్యూచువల్ ఫండ్ అంటే అన్ని ఈక్విటీనే సార్ అంటే నో. ఈక్విటీయే కాకుండా మీరు ఇందులో సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి. బాండ్స్ కానీ, G-Secs కానీ, T-bills కానీ వీటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్, నాకు 10%, 20% కరెక్షన్స్ అంటే నా వల్ల అవ్వదు సార్, కొంచెం బెటర్గా ఏమైనా ప్లాన్ చేయొచ్చు. ఎస్, యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ బ్యాలెన్స్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్, లేదా మీకు ఇంకా డెట్ ఫండ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఈక్వల్ టు యువర్ FDs. ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నెగిటివిటీ వెళ్ళే ఛాన్స్ అనేది అసలు ఉండదు. కాబట్టి మీకు ఇక్కడ 7 to 8% రిటర్న్ వస్తుంది. సేఫ్ జోన్ లో ఉన్నాం. ఇప్పుడు 1 year తర్వాత ఎక్స్పెండిచర్ ఉంది, 2 years తర్వాత ఎక్స్పెండిచర్ ఉంది, మ్యారేజ్ కాస్ట్ ఉంది, మీ దగ్గర 50 లక్షలు ఉన్నాయి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఎనీవేర్, మనకు ఈక్విటీలో కూడా వెళ్ళి రిస్క్ తీసుకోదలుచుకోలేదు, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు లిక్విడ్ ఫండ్ ఆర్ ఆర్బిట్రేజ్ ఫండ్. 7 to 8% రిటర్న్ వస్తుంది. ఆఫ్టర్ మీరు మ్యారేజ్ టైంలో విత్డ్రా చేసేసుకొని మీ ఖర్చు పెట్టుకోవాలి. దీన్ని లాంగ్ టర్మ్ కోసం పెట్టద్దు. అలాగే లాంగ్ టర్మ్ కోసం పెట్టేదాన్ని లిక్విడ్ ఫండ్ లో పెట్టద్దు. ఇప్పుడు పిల్లల చదువు 15 సంవత్సరాల తర్వాత ఉంది, దాన్ని లిక్విడ్ ఫండ్ లో పెడతాను, లేకపోతే నేను బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాను, RD చేస్తాను, ఇట్లాంటివి చేశారనుకోండి, ఇన్ఫ్లేషన్ దీన్ని తినేస్తుంది. 1-2 years లో మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇన్ఫ్లేషన్ కి ఈక్వల్ రిటర్న్ వచ్చినా కూడా మీ మనీలా ఉంటుంది. సో కాబట్టి మీరు మీ ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంది, మీరు బిజినెస్ ఇన్కమ్ ఉంది, 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి కార్పోస్ వస్తుంది మన దగ్గరకు అనుకుంటే బెటర్ యూ చూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లంసమ్. మీరు కంబైన్ కూడా చేయొచ్చు. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ 10 లక్షలు చేసి మళ్ళీ 10,000, 20,000 SIP కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ చాయిస్.
లేదా మీరు ఓన్లీ ఎస్ఐపి చేస్తూ ఎస్ఐపిలో కూడా వెల్త్ బిల్డ్ చేయొచ్చు. మీ ఇన్కమ్ అనేది ఎలా ఉంది, మీరు శాలరీడ్ ఎంప్లాయీ, వేరే లంసం లేదు అనుకున్నప్పుడు ఎస్ఐపి అనేది మీ ఇన్కంలో కనీసం 30% వచ్చేంత వరకు. ఓకే, ₹1,00,000 శాలరీలో 30,000 అయినా కనీసం మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే మిగతా 70% ఇన్కమ్ మీరు ఇగ్నోర్ చేసేస్తారు. ఇప్పుడు ఈ రోజులలో మన లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే ఒక ₹1,00,000 వచ్చే వ్యక్తిని ఎవరినైనా అడగండి, మళ్ళీ మంత్ ఎండ్కి వచ్చిండని అంటే అదే సాడ్ స్టేటస్ పెడతాడు, నో మనీ నో లైఫ్. కాబట్టి అలాంటి స్టేజ్ రాకూడదు అనుకుంటే అట్లీస్ట్ మనం ముందు సేవ్ చేయడం మనం అర్థం చేసుకోవాలి, ముందు సేవ్ చేయడం అలవాటు చేసుకోవాలి, తర్వాత ఖర్చు చేయాలి. ముందు ఖర్చు చేసి మిగిలిన ఏ ₹1 సేవ్ చేస్తా అంటే ఎప్పటికి వెల్త్ బిల్డ్ అవ్వదు. కాబట్టి ముందు మీరు ఎంత టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ అచీవ్మెంట్ అయ్యేంత అమౌంట్ ఎస్ఐపి రూపంలో చేసేసిన తర్వాత మిగిలిన దాన్ని మన రెగ్యులర్ నీడ్స్ అయితే కాంప్రమైజ్ కాలేము, కానీ సినిమాలు, షికార్లు, బట్టలు ఇవన్నీ అయితే మన చేతిలో ఉన్న పని. అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ అప్పుడు లిమిట్ చేసుకోండి. ఇది కూడా మనం 30% సేవ్ చేస్తున్నాం అంటే ఇదేదో మనం నెక్స్ట్ తరాలకు ఇస్తున్నామని అనుకోవద్దు. ఈ రోజు పొదుపు అనేది పెద్ద ఖర్చుకు పెట్టుబడి. ఈ రోజు మనం సేవ్ చేస్తే పెద్ద ఖర్చు చేయగలుగుతాం మనం. ఆ విషయం మనం అర్థం చేసుకొని మనం లంసంలు ఎంత పెట్టుకోవచ్చు, ఎస్ఐపీలు ఎంత చేయొచ్చు అని మినిమం 5 to 6 years అయితే ఈక్విటీ, అంతకన్నా తక్కువ అయితే డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్లో దాంట్లో మీరు చూస్ చేసుకుంటే wherever you are investing into lump sum కానీ ఎస్ఐపి కానీ both will give you the same result. అప్స్ అండ్ డౌన్ మార్కెట్లో ఎస్ఐపిలో మీకు 2% ఎక్కువ వాల్యుయేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే అప్స్ అండ్ డౌన్స్లో మీకు ప్రైస్ అనేది యావరేజ్ అవుతుంది కాబట్టి ఎస్ఐపిలో తప్ప దీనికి దానికి వేరే అని కాదు. ఎండ్ ఆఫ్ ద డే పోయేది ఒకే రూట్కి మ్యూచువల్ ఫండ్ ద్వారా. సో ఇలా మీరు ప్లాన్ చేసేస్తుంటే బాగుంటుంది.